కేంద్ర బడ్జెట్లో అంకెల గారడీ తప్ప కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు ఏమీ కనబడడం లేదని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు అన్నారు. భీమవరం ప్యాడీ అండ్ రైస్ మర్చెంట్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కును అమ్మబోమని ప్రకటించడం గాని పరిశ్రమ అభివృద్ధికి నిధులు కేటాయింపు కానీ చేయలేదని అన్నారు. రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి బాధ్యత మాది అని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ నిధుల కేటాయింపు ఆ మేర జరగలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి నేటి బడ్జెట్ వరకు నిర్వాసితుల సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుందని అన్నారు. కొత్త పరిశ్రమల నిర్మాణం, వాటికి కేటాయించాల్సిన నిధులు తగిన విధంగా జరగలేదని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో యాజమాన్యం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని, దానికి కారణం ప్రభుత్వ అధికారుల పరిశీలన సక్రమంగా లేకపోవడమేనని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజా రామ్మోహన్ రాయ్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలు మూతపడుతున్నా గత ప్రభుత్వం గాని కొత్తగా వచ్చిన ప్రభుత్వం గాని పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదని అన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జేఎన్వి గోపాలం, బి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. అడిగారు కానీ మనం అన్కండిషనల్ సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ ప్రభుత్వానికి అందుతున్నది. అందుకని దీని గురించి స్పెషల్ స్టేటస్ గురించి ఏమాత్రం ప్రస్తావన లేదు, మాట్లాడడం అనేటువంటిది లేదు. స్పెషల్ స్టేటస్ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది. దీనివల్లనే 90% పన్నులు మినహాయింపు అవుతాయి. ఇది అత్యంత కీలకమైంది. దీన్ని వదిలిపెట్టడం అనేది రాష్ట్ర అభివృద్ధికి తీరినటువంటి నష్టం. చెప్పినటువంటి మాటల్లో ఆచరణకు ఏవి కూడా పనికొచ్చేటువంటి విషయాలు ఏమీ లేవు. కేవలం మాట మాత్రమే మనకు ఉపయోగపడింది అంతే తప్ప ఏ విధంగా కూడా అభివృద్ధికి తోడ్పడేటువంటి అంశాలు లేకపోవడం ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తీవ్రని నిరాశ కల్పించింది, ప్రజానీకానికి నష్టం కల్పించింది. ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ గురించి మేము దీన్ని ప్రైవేటీకరణ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నాం అని ఒక్క మాట చెప్పచ్చు. వాళ్ళు ఏం చేయక్కర్లా, డబ్బులు ఇవ్వక్కర్లా. కానీ అది కూడా చెప్పాల. అంటే కుమారస్వామి గారు వచ్చి కేంద్ర స్టీల్ శాఖ మంత్రి, ఇక్కడ మేము శ్రీనివాస్ వర్మ గారు కూడా వచ్చి అక్కడ చెప్పిన మాటకి బడ్జెట్లో ఉన్న సిపిఎఫ్ ఫీడ్ పరిశ్రమ మూతబడింది. ఈ విధంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు దెబ్బతీసే విధంగా యాజమాన్యాలు అర్ధరాత్రికి రాత్రి కార్మికులకి ఎటువంటి నష్టపరిహారాలు సక్రమంగా ఇవ్వకుండా, చట్టాలు అమలు చేయకుండా పరిశ్రమలు మూసేస్తూ ఉన్నారు. దీన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించాలి. ఈ మూతబడిన పరిశ్రమలను తెరిపించడం, అందులో ఉన్న కార్మికులకి ఉపాధి చూపించడం, కార్మికులకి ఒకవేళ మూతపడితే సరియైన నష్టపరిహారాన్ని ఇవ్వడం అనేది జరగాలి. శాసనసభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిఐటి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2022ను రద్దు చేస్తూ శాసనసభ తీర్మానించడంపై హర్షం ప్రకటిస్తున్నామని భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్ అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై న్యాయవాదులు శ్రీ విజ్ఞాన వేదిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా న్యూటన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకుని వచ్చి ప్రజలకు తీరని నష్టం వాటిల్లిందని, న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి ఆందోళనలు, నిరసనలు చేపట్టారని అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే యాక్ట్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఈ నెల 24న అసెంబ్లీలో తీర్మానం చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా న్యాయవాదులు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయాలని నిరసనలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి అడప ప్రసన్న కుమార్, వైస్ ప్రెసిడెంట్ కె వెంకట్రావు, జాయింట్ సెక్రటరీ జె సత్యబాబు, లైబ్రేరియన్ సెక్రటరీ కె నాగరాజు, ట్రెజరర్ సిహెచ్ పరాలరావు, సభ్యులు బండార శ్యామల, జి క్రాంతి కుమార్, ఆర్ సుబ్బయ్య, పులపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రద్దు చేస్తామని మన కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి, హామీ ప్రకారం 2వ సంతకంగా పెట్టి నిన్న జరిగిన అసెంబ్లీ తీర్మానంలో బిల్లు ప్రవేశపెట్టి అది రద్దు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ గారైన చెరుకువాడ రంగసాయి గారికి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి భీమవరం బార్ అసోసియేషన్ మద్దతు తెలుపుతుందని తెలియజేస్తాం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నారు. న్యాయవాదులు అందరూ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే చీకటి చట్టాన్ని రద్దు చేయమని 1 నెల 45 రోజుల పాటు అహర్నిశలు రోడ్డు మీద పోరాటం చేయడం జరిగింది.
మా యొక్క కష్టాన్ని ప్రభుత్వం గుర్తించి ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం అన్నది న్యాయవాదులు అందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మా న్యాయవాదులు అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భీమవరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎఫ్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సరిపల్లె గ్రామంలోని సిపిఎఫ్ ఫ్యాక్టరీని అక్రమంగా ఆకస్మికంగా 2024 మే నెల నుంచి మూసివేయడంతో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. థాయిలాండ్ యాజమాన్యానికి చెందిన సిపిఎఫ్ పరిశ్రమ 2013లో ప్రారంభించగా గణపవరం మండలం సమీప గ్రామంలో చెందిన ప్రజలు ఈ పరిశ్రమలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ పరిశ్రమ అక్రమంగా మూసివేయడంతో కార్మికులు రోడ్డున పడ్డారు. గత 2 మాసాల నుంచి ఉపాధి కోల్పోయిన కాంట్రాక్ట్ కార్మికులను తగిన నష్టపరిహారం ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు భీమవరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నాగరాణిని కలిసి వినతి పత్రం అందజేసి తమకు న్యాయం చేయాలని కోరారు. రొయ్యలు, చేపలు, మేతలు తయారు చేసే సిపిఎఫ్ పరిశ్రమ ఉంది. ఇది గత 11 సంవత్సరాల నుంచి పరిశ్రమ పనిచేస్తా ఉంది. వందలాది మంది కార్మికులు ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తా ఉన్నారు. యాజమాన్యం పెద్ద బహుళజాతి కంపెనీ. కానీ మొన్న మే 31 తారీఖు నాటికి ఈ పరిశ్రమ ఆకస్మికంగా మూసివేశారు. ప్రభుత్వం కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తారు. ఏదైతే సిపిఎఫ్ పరిశ్రమ ఉందో ఆ పరిశ్రమ కార్మికులకు పరిష్కారం చేయకుండా లోపలికి వెళ్ళటం కానీ బయటకు రావడం కానీ రాకపోకలు ఎటువంటి కూడా కార్మికులు అంగీకరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భీమవరంలోని గునుపూడి తాడేరు మురికి కాలువలోని పూడుకుపోయిన గుర్రపుడెక్క తుడును తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా రైతు కార్యాచరణ సమితి, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో కాలువపై తాడేరు వంతెన వద్ద రైతులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు కార్యాచరణ గౌరవ అధ్యక్షులు కలిదిండి గోపాలకృష్ణంరాజు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని గునుపూడి డ్రైన్ పట్ల అధికారులు నిర్లక్ష్యం తాగదన్నారు. వర్షాలకు గత 15 రోజులుగా నారుమళ్లు మునుకలో ఉన్న కాలువలో చెత్త తీయకుండా కలుపు మందు కొట్టి వదిలేయడం సరైంది కాదని అన్నారు. ఈ కాలువ ద్వారా 10 గ్రామాల పరిధిలోని 15,000 ఎకరాల్లో మురుగు లాగాలని అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు తవ్వకపోవడంతో ప్రతి ఏటా రైతాంగం పంటలు కోల్పోయి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మిషన్ల ద్వారా చెత్త తీయించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కార్యాచరణ సమితి అధ్యక్షులు పాతపాటి మురళీకృష్ణంరాజు, జనరల్ సెక్రటరీ తమ్మిరెడ్డి నాగేశ్వరరావు, మంతెన కృష్ణంరాజు, గొట్టుముక్కల వెంకట భీమరాజు, రైతులు నల్లం నాగేశ్వరరావు, నందమూరి కృష్ణ, వంగ పుల్లారావు, గంధం సత్యనారాయణ, నామన సుబ్బారావు, నక్క వెంకటేశ్వరరావు, పెంటపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తాత్కాలికంగా కింద నుంచి తీసుకొస్తున్నారండి గుర్రపుడెక్క. మొన్న స్ప్రే చేశారు. మొత్తం ఈ స్ప్రే చేసింది అలాగ తిక్కునిపోయి కాలం పూడిపోతుంది చెప్తే కానీ అది బయట నుంచి లాభం చూడలేదండి. కాంట్రాక్టర్ కూడా పొద్దున అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. వర్క్ ఏం చేయట్లేదు ప్రజెంట్. ఈ గుర్రపుడెక్క కూడా పైకి ఎక్కేస్తే బాగుంటుందండి. మనుషులు పెట్టేదో తాత్కాలికంగా చేస్తున్నారు. మొత్తం ఆకుమళ్ళతో సహా మొత్తం అన్ని కుళ్ళిపోయి ఊడిసిన మూలు కూడా మొత్తం కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉందండి. చాలా దారుణంగా ఉంది రైతుల పరిస్థితి. రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. ఈ రోజున గునుపూడి సౌత్ ట్రైను, అలాగే తాడేరు, అలాగే ఇసాకోడేరు, జాతపూడి, రామాయణపురం, కాకినాడ వరకు ఉన్నటువంటి ప్రధానంగా గునుపూడి సౌత్ ట్రైన్ ఏదైతే ఉందో దీన్ని ఆదరించాలని ఈరోజున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఐక్య కార్యక్రమం సమితి తరఫున మేము ఇక్కడ ఈ సమస్య మీద ధర్నా చేస్తడం జరిగింది. నమస్తే అండి. జనమందరికి కూడా మన రైతుల గురించి చెప్పుకోవడానికి, వాళ్ళ కష్టాలన్నీ కూడా ప్రజానాయకుల దగ్గర తీసుకెళ్తాకే రైతాంగం నాయకులు రోజు వచ్చారు. ఇటువంటి కార్యక్రమం గత 5 సంవత్సరాలు ఇప్పుడు కూడా మనం చూడలేదు. మంచి కార్యక్రమం అని చెప్పి మేము భావిస్తున్నాం. రైతులు ఒక సమస్యల గురించి చెప్పుకోవడానికి చెప్పమని అంటున్నారు కాబట్టి చెప్తున్నామండి. గత 5 సంవత్సరాలు చేసిన పొరపాట్ల వల్ల మన రైతులు చాలా నష్టపోయాం. పరిస్థితిలో ఉందా మరి అదేంటి మరి 300 లాస్ పోతున్నాడు. 300 లాసు ఎవరిస్తారు ఇంట్రెస్ట్? ఇవాళ 2 రూపాయలు వడ్డీ వేసి లెక్కేయండి. 2,000 చొప్పున రూపాయలు వడ్డీ వేసుకున్నాడు. మీ వడ్డీ లెక్క ఇవ్వండి. మీ వడ్డీ ఆలోచించండి. ఎందుకంటే మేము చెప్పాలంటే ఏం చెప్పాలి చేస్తలేదు. ఆ డిఏ అన్నవాడు ఎప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు అది సమాధానం చెబుతలేదు.
కాంట్రాక్ట్ అడిగితే డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తలేదు, వాళ్ళు చేయించుకోవట్లేదు, నేనేం చేయలేనండి. అతను ఇప్పుడు ఇంచుమించి నీళ్ళు తగ్గాలంటే 10 రోజులు పడుతుందండి. మళ్ళీ ఆగుబడి పోసి మొత్తం తర్వాత మళ్ళీ దాడం ఆకుమూలన్నీ పోయినాయండి, ముడిసిని పోయినాయి. మెరకలు ఉడితే మెరకలు పోయినాయి, కాగితం పట్టుకుని ఆ డిఆర్ అన్న వాళ్ళు కానీ ఎవరో వ్యాపారులు వాళ్ళు గవర్నమెంట్ ఎవరో రావట్లేదు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడి ఇందిరమ్మ కాలనీలోని రాత్రి ప్రభుత్వ మద్యం షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక శాఖ అధికారులు అగ్ని ప్రమాద సమయంలో షాపులో 40 లక్షల విలువైన 16,400 మద్యం బాటిల్స్ ఉన్నాయని సిబ్బంది తెలిపారు. మద్యం అమ్మకం వల్ల వచ్చిన డబ్బులు 1,80,000 రూపాయల నగదు షాప్లోనే లాకర్లో భద్రంగా ఉంది. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నా నయీం యాస్మిన్ కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేదా వేరే కారణాల వల్ల జరిగిందా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వెస్ట్ గోదావరి శాఖ ఆధ్వర్యంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోస్తని నదికి గండిపడడం వల్ల ముంపుకు గురైనటువంటి పాలకోడేరు మండలం మోగల్లు గ్రామం గుత్తులవారిపాలెం ఎస్టీ కాలనీలో 33 కుటుంబాలకు కలెక్టర్ ఆదేశాల మేరకు హైజీన్ కిట్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ ఎం శివరాం భద్రరాజు, సీనియర్ లైఫ్ మెంబర్ గోపిశెట్టి మురళీకృష్ణరావు, కోఆర్డినేటర్ ఎస్ మల్లేశ్వరరావు, మండల ఎంఆర్ఓ, విఆర్ఓ, గ్రామ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఇన్నర్ వీల్ క్లబ్ బ్లాసమ్స్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సారె ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఆలయ ఈవో పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు పి శ్రీకరి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా క్లబ్ తరపున అమ్మవారికి పసుపు కుంకుమ, చీరలు, పుష్పాలు, గోరింటాకు, గాజులు, పలు రకాల స్వీట్స్, పండ్లు, రకరకాల కరివేపాకు, ఆకుకూరలు అమ్మవారికి సమర్పించామని, అమ్మవారు ఎల్లవేళలా అందరినీ కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రత్యూష, ట్రెజరర్ సంతోషి, సిఆర్ఆర్, రమ్య, హరిణి, పద్మ, రజని, శిల్ప, గీత, సంగీత, పావని, సాయిలక్ష్మి, సురేఖ, లలిత, సుష్మా తదితరులు పాల్గొన్నారు. మావుళ్ళమ్మ తల్లికి మా క్లబ్ తరపున ఆషాఢ మాసం సందర్భంగా మావుళ్ళమ్మకి సారి తీసుకొచ్చామండి, క్లబ్ మెంబర్స్ అందరం కలిపి. నేను ఇన్నర్ వీల్ భీమవరం బ్లాసమ్స్ తరపున సెక్రటరీ అండి. నా పేరు ప్రత్యూష. మేము ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మావుళ్ళమ్మ వారికి ఆషాఢ పట్టి తీసుకొచ్చామండి, సారి తీసుకొచ్చాము. ఒక 20 రకాల ఐటమ్స్ తీసుకొచ్చామండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చలివిడి, పళ్ళు, పూలు, దండలు, చీర, అలా రకరకాలు తీసుకురావడం జరిగిందండి. ఎప్పుడు మళ్ళీ ఈసారి కూడా చాలా అందంగా అద్భుతంగా